ఓం శ్రీ మాత్రే నమః. రేపు డిసెంబర్ 30వ తేదీ ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. కన్యా రాశి వారికి జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు వద్దన్న మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. అసలు రేపటి నుండి కూడా కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే మీరైతే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అధికంగానే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ సమయం తలపెట్టిన పనులలో శుభ ఫలితం కనిపిస్తోంది. ఉద్యోగ గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక పరంగా స్థిరాస్తి యోగం అయితే మీకు కనిపిస్తోంది. సృజనాత్మక పెట్టుబడులు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. లక్ష్మి అష్టోత్తరం మీకు ఇంకా చాలా మంచి చేస్తుంది. శ్రీ లక్ష్మి కటాక్షం బలంగా ఉంటుంది. ఐశ్వర్య యోగం సూచితం. భూ వాహన గృహ విషయాల్లో పురోగతి ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. నిరంతర సాధన ఆర్థిక లాభాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో సున్నితంగా వ్యవహరించాలి. సంభాషణలో స్పష్టత అనేది చాలా అవసరం. మీకు ముఖ్యంగా ఈ వారం ప్రారంభం శుభం జరుగుతుంది. కొందరి కారణంగా పనులలో ఆలస్యమైనప్పటికీ కూడా మనసుకు తీసుకోవద్దు. కుటుంబ సహకారం మీకు ఎంతగానో మేలుని చేస్తుంది. శుభవార్తలు వింటారు. సూర్యనారాయణ స్మరణ మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. అసలు ఈ కన్యా రాశి వారికి రేపటి నుండి కూడా వీరి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరికి కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ సమయం వృత్తి, ఆర్థిక పరంగా, వ్యక్తిగత పరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు అనుగ్రహంతో కెరియర్లో ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు, వ్యాపారంలో విజయం, నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. సంతాన యోగం కనిపిస్తోంది. విదేశీ ప్రయాణాలు, కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంగా ఉన్న ఒత్తిడి అనేది ఉండవచ్చు కనుక జాగ్రత్త. వీరి యొక్క వృత్తి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో పురోగతి, పదోన్నతులు, కోరుకున్నటువంటి చోటుకి బదిలీలు, కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. ఆదాయ వనరులు పెరగడం, పెట్టుబడుల ద్వారా లాభాలు, ఆర్థిక ఒడిదుడుకులు తగ్గడం, వివాహ ప్రయత్నాల్లో విజయం, ప్రేమ సంబంధాలు బలపడడం, సంతాన యోగం, కుటుంబంలో సంతోషం కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వలన నీరసము, ఉదర సంబంధిత సమస్యలు అయితే రావచ్చు. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు మనసును ఉల్లాసంగా ఉంటాయి. మీకు ఈ సమయంలో గురువు లాభస్థానంలోకి వెళ్ళే సమయంలో కెరియర్, ఆర్థిక పరిస్థితులు మరింతగా పెరుగుతాయి. జనవరి నెల చివరి తర్వాత బృహస్పతి పుష్య నక్షత్ర సంచారం వలన కొత్త ఆదాయ వనరులు, విజయాలు లభిస్తాయి. ఈ రాశి వారికి 2026 మొదటి 6 నెలల్లో వృత్తి బాధ్యతలు పెరిగినా సరే సంతృప్తి కలుగుతుంది. ఆ తర్వాత పెరిగిన ఫలితాలు ఉంటాయి. ప్రణాళికతో కృషి చేస్తే తెలివితేటలతో మంచి ఫలితాలు అయితే మీరు పూర్తిగా సాధించవచ్చు. ఈ కన్యా రాశి జాతకులకు సూర్యుడు, గురుడు ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా ఈ సమయంలో మీకైతే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. రాహు ప్రభావంతో ఆర్థికపరమైన పరిస్థితి అనేది ప్రభావితం కావచ్చు. ఈ రాశి నుండి సూర్యుడు అష్టమ స్థానంలో అంటే ఉచ్చస్థితిలో సంచారం చేసే సమయంలో పూర్వీకుల యొక్క ఆస్తి నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. పాత ఆర్థిక వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే 2వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో రాహు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏడాది చివరిలో మీ యొక్క ఖర్చులు అనేవి పెరగవచ్చు. మే 15న సూర్యుడు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు గురుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో, శనితో కలిసి 4వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆస్తికి సంబంధించిన పనులలో మంచి విజయం సాధిస్తారు.
ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి సూర్యుడు గురుడు ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా ఉంటాయండి. ఈ 2 గ్రహాల ప్రభావంతో మీ యొక్క కెరియర్ నిరంతర పురోగతి దిశలో పయనిస్తుంది. జూన్ 15 తర్వాత సూర్యుడు బలంగా మారనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగుల యొక్క ప్రమోషన్లు కోరుకున్న చోటుకు బదిలయ్యే అవకాశం కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి వార్తలు కూడా వినిపిస్తాయి. పోటీ పరీక్షకు ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేటటువంటి వారు మంచి విజయం సాధిస్తారు. రాహుకేతువులు 2 దశమ స్థానాల్లో సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు ఉంటాయండి. ఈ కాలంలో విదేశాలకు వెళ్ళాలనే మీ యొక్క కల కూడా నెరవేరే అవకాశం కూడా ఉంటుంది. కన్యా రాశి వారి కొత్త ఏడాది 2026 వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ప్రారంభంలో భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు కాబట్టి ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాలి. జూన్ తర్వాత గురుడి అనుగ్రహంతో వ్యాపారంలో మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా జూలై ఆగస్టు నెలలో వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. సూర్యుడు యొక్క అనుగ్రహంతో ప్రభావంతో విదేశీ వనరుల నుండి ఆదాయం లభిస్తుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు, 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ఆరంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలుపడటం అనే లక్షణాలు కలవారికి ఉంటారు. జనసమధ్యం, ఉన్నచోబిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చూపుడికి వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడతారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖలలోను, బ్యాంకుల్లోనూ, కోశాగారంలోనూ, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలిపెట్టి వీరు ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగిన కడసరితనము కూడా కలవారుగా ఉంటారు. వీరికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశంలకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు కూడా చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.